సో హీరో గారు మీరు చెప్పాలి డైరెక్టర్ గారి గురించి. డైరెక్టర్ గారి గురించి టేస్ట్ ఉంది ఆయనండి, అంటే మంచి టేస్ట్ ఉంది, కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఉంది. వావ్, ఓకే, అంటే సింపుల్ చెప్పాలి కాబట్టి హార్డ్ వర్క్ బాగా అంటే అది తెలుస్తుంది ట్రైలర్ అసలు చూస్తుంటే. అది నిద్రపోడు అది అయ్యేదాకా. డెఫినెట్లీ పెద్ద డైరెక్టర్ అవుతారండి. బట్ మీ అందరిలో కూడా ఆ ప్యాషన్ అండ్ విల్ ఉంది కాబట్టి యు వర్ ఆల్ ఎబుల్ టు యునో గివ్ దట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మాకు వస్తుంది చూడడానికి. వీళ్ళకి టీమ్ అండి, అంత టీమ్ ఎఫర్ట్ ఉండాలి. అవునవును, ఎవ్రీవన్ హార్డ్ వర్క్ చేయాలి, బాగా పని చేయాలి. ఫస్ట్ నన్ను నమ్మి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడు చూడండి. అంటే త్రోట్ క్యారెక్టర్ అంటే అది నాకే నమ్మశక్యం లేనప్పుడు ఆయన నన్ను నమ్మారు, నువ్వు చేయగలవు, నాకు తెలుసు, నేను చేయించుకుంటా అని చెప్పి చేయించుకున్నారు అనమాట. అండ్ ఆయన హ్యాపీ అయిపోయి ఉంటారు ఈ రిజల్ట్. ఆయన కూడా యాక్టింగ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో యాక్టింగ్ చేయించుకోవడం కానీ చెప్పడం కానీ బాగా చెప్తారు. సూపర్ సూపర్. సో అయితే ప్రొడ్యూసర్ గారు మరి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్కి ఒకసారి. తప్పకుండా అండి, ఈ మంత్ ఎండింగ్లోనే అశ్విన్ బాబు గారితో ఒక మూవీ చేస్తున్నాము. అది త్వరలో మీకు మీడియాకు మొత్తం అరుణశ్రీలో ఇంకా వరుసగా సార్ జెండా పాతడానికి వచ్చారండి, ఏడానికి రాలేదు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారితో కూడా ఒక మూవీ చేస్తున్నాము. అది 60% కంప్లీట్ అయిపోయింది, ఆద్య మూవీ. అది కూడా సూపర్. అది కాకుండా ఇంకో తమిళ మూవీ కూడా తమిళ్ కూడా చేస్తున్నారు. సో అలా ఫ్లో వెళ్తూనే ఉంటుంది అనమాట, ఇక్కడ ఆగేది. నేను వేరే చేసుకోవాల్సిన లేదండి, ఈ కాంపౌండ్ ఉంటే చాలు, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు, హ్యాపీ ఇక్కడే బిజీ అలా ఇంకొక నెక్స్ట్ 50 ఏళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు. అంతే మామూలుగా ఉండదు. లేదు, నాయ్ గారు తప్పకుండా మా వర్నస్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఏ మూవీ చేసినా ఆయన ఖచ్చితంగా మాకు ఒక రోల్ ఉంటుంది. గారెందుకు సార్ నాగేంద్ర ఫార్మల్.